ర్యాంకర్స్ అనుకుందాం కాసేపు, ఒక ర్యాంకర్ ఉన్న నాలెడ్జ్ ఉన్న పిల్లలకి మీరు ఏం సజెస్ట్ చేయగలరు? ఎన్ని అవర్స్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి? ఆ స్కెడ్యూల్ గురించి చెప్పండి. అంటే జనరల్గానండి ఏ ఎగ్జామ్కైనా మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ చదవాలండి, ఎంత తెలివైనడైనా సరే. ఇప్పుడు ఒక సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, మేము 10,000 గంటలు చెప్తామండి. 10,000 అవర్స్ కోచింగ్ అంటారా, డిగ్రీ అంటారా, వాట్ ఎవర్ ఇట్స్. అంటే అంటే జనరల్గా రోజుకి వచ్చి కొంత ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే రేంజ్ ఒక 5,000 to 10,000 అవర్స్ మధ్యలో మీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి చదవాలి. క్యాట్ ఎగ్జాము ఒక 2,000 గంటలు, లేకపోతే గేట్ ఎగ్జాము, లేకపోతే ఇలాగా ఒక్కొక్క ఎగ్జామ్కి మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది రోజుకి ఒక 10 గంటలు వేసుకున్నారు అనుకోండి, ఒక 1 year వేసుకుంటే ఒక 3,000 గంటలు వచ్చింది. సో సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్కి అయితే మినిమం 6,000 నుంచి 7,000 గంటలు ప్రిపేర్ అవ్వాలండి. సరే, దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్ ఉండొచ్చండి. అవి మనం అంటే నేను మన పబ్లిక్ చెప్పినప్పుడు ఒక యావరేజ్గా దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. మనం ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకోకూడదు, అలాగని మరి వీక్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకోకూడదు. సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి నేను చెప్పేది ఏంటంటే క్వాలిటేటివ్గా అట్లీస్ట్ మీరు ఎట్లాంటి మీరు ప్లాన్ చేసుకున్నా కూడా 4 months ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 monthsలో డైలీ ఒక 10 hours అట్లా మీరు చూసుకున్నారనుకోండి, ఎంత అవుతుందండి? ఒక్కొక్క మంత్కి వచ్చి మీకు 30 days వేసుకున్నట్లయితే ఒక 300, అంటే ఒక 1,000 hours జనరల్గా. అంటే బాగా టైం తక్కువ ఉంది, నేను ఫస్ట్ టైమే ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే మినిమం ఒక 1,000 hours నుంచి 1,200 hours మైండ్లో పెట్టుకోండి మీరు. ఓకే, అంటే ఒక డిసిప్లిన్ రావడం గురించి అండి. ఇంతే చదవాలని అడిగితే మళ్ళీ దానికి ఆన్సర్ ఏమి ఉండదు. ఏదో ఒక టార్గెట్ ఉండాలి కదండి మనిషి అన్న తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం కదా. చేసుకుని నేను ఏమంటాను, ఇన్ని బుక్స్ చదవద్దు, ఇంకా సింగిల్ ఒక బుక్ పికప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాటా మెగ్రా-హిల్ బుక్ కానీ, లేకపోతే పీర్సన్ పబ్లికేషన్స్ వాళ్ళని సివిల్ సర్వీసెస్ సంబంధించిన సింగిల్ బుక్ ఉంటుందండి, అలా ప్రిలిమ్స్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఒకే బుక్ ఉంటుంది. ఆ ఒక్క బుక్ తీసుకోండి, మీ సిలబస్ పక్కన పెట్టుకోండి, ఆ సిలబస్కి సంబంధించిన అన్ని టిక్కులు పెట్టుకోండి. ఇంకా వేరే ఏ బుక్ చదవద్దండి. దాన్నే 10-20 సార్లు చదవండి. న్యూస్ పేపర్ చదవండి, ఓ 10-15 పేపర్ ప్రాక్టీస్ చేయండి, వెళ్ళిపోండి. అలా వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. ఓకే, ఎందుకంటే ఆడు ఒక బుక్ చదివాడంటే బుక్ ఏమి అది కూడా ఏమి చిన్నదే ఉంటుందండి, చాలా పెద్దగానే ఉంటుంది బుక్. ఆ బుక్ చదివినప్పుడు ఏంటంటే మీరు చదివినప్పుడు అండి డెప్త్ అండర్స్టాండ్ బాగా చేసుకుని దాన్ని లాజికల్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకుని కెపాసిటీ ఉందనుకోండి ఆ స్టూడెంట్కి, ఆ ఒక్క బుక్ సరిపోద్దండి. ఒక్కొక్క బుక్ చదివిన వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారండి. ఒక సబ్జెక్ట్ 2-3 పుస్తకాలు చదువుతారు చూసారా, సక్సెస్ కొంచెం లేట్గా వస్తుంది వాడికి. వాడేమనుకుంటాడంటే నేను ఎక్కువ చదువుతున్నాను కదా, నాకు రావాలి కదా అనుకుంటాడండి. రాదంటే మైండ్లో రిటైన్ అవ్వదండి నాలెడ్జ్. ఎంత కంటెంట్ మీ మైండ్లో రిటైన్ చేయగలరండి మీరు చెప్పండి? ఎవడన్నా చేయగలరా? చేయలేడు కదండి. రిపీటెడ్గా దాన్ని చేయాలి. కాబట్టి టాటా మెగ్రా-హిల్ బుక్ నేను స్టాండర్డ్గా నేను అందరికీ చెప్తున్నాను. పీర్సన్ పబ్లికేషన్స్ కానీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ బుక్ తీసుకుని అన్ని చదవక్కలేదు. మీ సిలబస్ ఏదైతే గ్రూప్ 2 సిలబస్ ఉందో ఆ సిలబస్ అని టిక్లు పెట్టుకుని దాన్ని ఒక 10 సార్లు 15 సార్లు చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్స్ రాసుకుని దీనికి అడిషనల్గా న్యూస్ పేపర్ పక్కన పెట్టుకుని దానికి కంటెంపరీ ఇష్యూస్, కరెంట్ ఈవెంట్స్ సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్స్ కానీ, ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ ఏదైనా రెగ్యులర్గా మార్కెట్లో దొరుకుతాయండి. విజేత కాంపిటీషన్స్ అని తెలుగు మీడియం అయితే మీకు విజేత వాళ్ళు చాలా బుక్స్ పబ్లిష్ చేశారండి. అలాంటి బుక్స్ ఏదైనా తీసుకుని మంత్లీ మ్యాగజైన్, కరెంట్ ఈవెంట్స్ తీసుకుని, నేను చెప్పిన కంటెంపరీ ఇష్యూస్ ఎలాంటి బుక్స్ ఒకటి తీసుకుని మీరు ప్లాన్ చేసుకుని డైలీ ఒక 8 hours ఏమో మీరు రెగ్యులర్గా సిలబస్ చదువుతూ ఒక 3 hours వరకు రివిజన్ చేసుకుంటూ రెండింటిని ప్యారల్గా రన్ చేసుకుంటూ లాస్ట్ 25% ఆఫ్ ది టైం ఏదైతే ఉంటుందో 1000 గంటలు వేసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక 200 hours ఓన్లీ రివిజన్ అండ్ ప్రాక్టీస్, ఒక 700 hours మీరు ప్రిపరేషన్. సో అలా కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు అంటే మీరు ఎలా ఉండాలంటే క్వశ్చన్ తెలిస్తే పర్ఫెక్ట్గా పెట్టాలి, అలా తయారవ్వాలి. ఎందుకంటేనంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో 100% రావక్కర్లేదు కదండి. మనకే 70%, 65% అలా వచ్చినా కూడా జాబ్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనం పర్ఫెక్ట్ అవ్వాలని ట్రై చేయకూడదంటే. ఎవడో పర్ఫెక్ట్ కాదండి. ఎంత నాలెడ్జ్ ఎన్ని డిగ్రీలు చేసినా నాకు తెలియని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేకపోవచ్చు. అది కాదండి, నేను దాన్ని అటాక్ చేస్తున్నా, నాకు ఎన్ని మార్కులు కావాలి, అన్ని మార్కులు సరిపడా నేను సిద్ధంగా ఉండాలి, అంతే తప్ప నేనేమో సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అవుదాం, రీసెర్చ్ చేస్తాను, నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉంది, పాలిటీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, పాలిటీలో రీసెర్చ్ చేస్తాను, జాగ్రఫీ ఇంట్రెస్ట్ లేదు చదవనంటే అవ్వదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పనులు చేయాలి. ఎందుకంటే మీరు స్టూడెంట్, మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, అంతే కదండి. నాకు పాలిటీ ఇంట్రెస్ట్ లేదంటే ఎలా కుదురుద్ది? జాగ్రఫీ చదువుతానంటే అక్కడ క్వశ్చన్ ఇస్తారు కదా పాలిటీ కూడాను. దీనికి ఎక్కువ దానికి తక్కువ ఉంటుంది కదండి. అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్ ఏదైతే ఉంటాయో, కొంతమందికి వీక్ ఏరియాస్ ఉంటాయండి. టైం తక్కువ వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది ఏమంటారంటే వీక్గా ఏరియాస్ స్ట్రాంగ్ చేయమంటారు కదా, అంతే కదండి. అలా చేయకూడదండి. ఈ స్ట్రాంగ్గా ఉన్న దాంట్లోనే మైనస్లు పోతాయి. వీక్గా ఉన్న ఏరియా స్ట్రాంగ్ అవ్వదు, స్ట్రాంగ్గా ఉన్న ఏరియాని మహా స్ట్రాంగ్ చేయాలి. క్వశ్చన్ మిస్ అవ్వదు అప్పటికి. అసలు ఏరియా టచ్ అవ్వలేదు, టైం లేదు, వదిలేండి టాపిక్ని. గబగబా వీటిని చదివేసి ఇది కూడా నేర్చేసుకుందని ట్రై చేస్తారు. ఇది పోద్దండి, కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు పెట్టేస్తారు వాళ్ళు. ఒక ఏరియాలో మీరు స్ట్రాంగ్ ఒక 60% సిలబస్ చదివారండి, 70%ని స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఓ 20% సిలబస్ మీరు చదవలేకపోయారు, వదిలేయండి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, వదిలేయండి. ఇన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఎన్నో వేల మందిని తయారు చేసిన అనుభవంతో చెప్తున్నమాట ఇది నేను. వదిలేసి మిగిలిన 60-70%ని గట్టిగా చదవండి, మనకు 4 సార్లు 10 సార్లు. అంటే క్వశ్చన్ వస్తే అందులోంచి ఇంకా
పోకుండా ఉండాలి. మీకు ఆ మార్క్స్ సరిపోతాయి మీకు జాబ్ రావడానికి. ఎందుకంటే లక్కీగా ఈసారి ఆల్మోస్ట్ 700 పడ్డాయండి. ఓన్లీ మీ జనరల్ అడ్మినిస్ట్రేషన్లోనే 160-150 పోస్టుల వరకు ఉన్నాయి. అంటే పోస్టులు అని మరీ ఎక్కువని చెప్పను, అలానే మరీ తక్కువ అని నేను చెప్పను. ఇందులో జోన్స్ అని రిజర్వేషన్స్ అని రకరకాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అంటే మీరు మైండ్లోంచి గ్రూప్ 1 లేకపోతే సివిల్ సర్వీస్ అలాంటి మైండ్లోంచి బయటకు వచ్చి గ్రూప్ 2 మైండ్లోకి కంప్లీట్గా మీ మైండ్ని మార్చేసుకోవాలి. గ్రూప్ 2కి వచ్చినప్పుడు అంటే ఆ మైండ్ సెట్ మార్చి, ఇది ఎందుకంటే ప్యూర్ ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి. సో అట్లా చదివినట్లయితే డెఫినెట్గా మీరు 4 నెలలు 5 నెలలు 6 నెలలు చదివితే కూడా డెఫినెట్గా కొంత కామన్ సెన్స్, కొంత మంచి. సరే, ఆబ్జెక్టివ్ వల్ల అసలు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందంటారా, లేదా ఆబ్జెక్టివ్ వల్లనే అసలు మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వల్ల ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయండి. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి రాయమని, మీకు తెలిసింది రాస్తారు కదా, ఎంతో కొంత రైట్ ఉంటుంది, మనం ప్రిపరేషన్ ఎంతో కొంత రైట్ ఉంటుంది, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, అంతే కదండి. ఆబ్జెక్టివ్ అలా కాదు కదండి. ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుంది అంటేనండి, మీకు తెలిసిన పుస్తకంలో చదివిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుందండి, క్వశ్చన్ కొత్తది వస్తుంది, దాన్ని అటాక్ చేయాలి. మీకు చదివారండి, బుక్ చదివారండి, పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ చదివారు, క్వశ్చన్ ఈ బుక్లోంచి రాదు అసలు, అది అర్థం చేసుకోవాలి వ్యూవర్స్. దీన్ని 10 సార్లు చదివినోడికి ఏమవుద్దంటేనంటే ఒక రకమైన ఇమాజినరీ పవర్ పెరుగుద్దండి. ఒక ఇమాజినరీ అంటే ఇమాజిన్ చేయగలడు తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటామండి, అన్నీ మనకి ఎక్స్పీరియన్స్తో కొన్ని మాట్లాడతాం చూసారా, మనం తెలియని టాపిక్ మీద గెస్ చేయగలం మనం, కొంత గెస్సింగ్ పవర్ రాదా. ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు కర్రీ వండుతున్నారండి, ఒక 4 రకాల 5 రకాల 10 రకాల కర్రీలు వండారండి, కొత్త కర్రీ మీరు ట్రై చేద్దాం అనుకున్నారనుకోండి, మీకున్న 10 కర్రీల మీద మీకు బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 11వ కర్రీ ఇలా చేస్తే బాగుంటుందని చేసి సక్సెస్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ అక్కడ గెస్ చేసి ఎబిలిటీ మీకు ఎలా వచ్చింది అంటే ఆ 10 కర్రీల మీద మీకు కాన్ఫిడెన్స్ రావడం వల్ల. ఇలాగ ఇటు చదివిన దాని మీద ఎక్కువసార్లు చదవడం వల్ల, రివిజన్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తే ఆ కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు యాక్యురేట్గా దాన్ని గెస్ చేసి కరెక్ట్గా పెట్టగలటం. అందు గురించి ఎక్కువసార్లు చదవమని చెప్తున్నాం. సో ఈ కమాండ్ పవర్ అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కొట్టేస్తారండి. అంటే ఎవరైతే ఎక్కువసార్లు రివిజన్ చేస్తారో, ఎవరైతే వర్డ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారో, సెంటెన్స్ని కాదు, ఫస్ట్ టైం చదివినప్పుడు స్టోరీ కింద చదువుతారండి, తర్వాత పారాగ్రాఫ్లు చదువుతారు, 4వసారి 5వసారి చదివినప్పుడు వర్డ్స్ని కూడా పట్టుకుంటాడు, మేబీ లెస్ దాన్ వర్డ్, టెక్నికల్ వర్డ్స్, కీ వర్డ్స్, ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేసి స్టేజ్కి వచ్చాడు అంటే ఆ బుక్లో వాడికి పర్ఫెక్ట్ కొట్టేస్తాడు అంటాడు. అంటే ఆ నెంబర్ పెరగాలి, రిపిటేషన్ నెంబర్, నోట్స్ షార్ట్ అవుతూ ఉండాలి. మీరు ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, చిన్న నోట్స్ వస్తా, పెద్ద నోట్స్ వస్తుందా, చిన్నదే వస్తుంది. ఎందుకని మీకు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి చాలా వరకు తెలిసిపోయి ఏదైతే మనకి గుర్తుండదో అనిపిస్తుందో అదే రాసుకుంటాం. నోట్స్ చిన్నది వచ్చిందంటే మీరు పర్ఫెక్ట్ అండి. తక్కువ ప్రాక్టీస్ చేసి క్వాలిటీగా చేశారంటే మీరు పర్ఫెక్ట్. నెంబర్ ఆఫ్ టైం చదివి వర్డ్స్ మీద ఫోకస్ పెట్టారంటే మీరు పర్ఫెక్ట్. తక్కువ పుస్తకాలు చదివారంటే మీకు వచ్చేస్తుంది, సింపుల్ అంతే. మీకు ఇందులో పెద్దగా టెక్నిక్ ఏమి లేదంతే. దీన్ని కోచింగ్కి వెళ్ళాలా లేదా వెళ్ళకూడదా ఇవన్నీ అవసరం, కోచింగ్కి అవసరం లేదండి. ఆన్లైన్లో బోర్డు దొరుకుతున్నాయి. ఏదైనా టాపిక్ దొరకకపోయినా ఆ వర్డ్ మీరు వికీపీడియాలోకి వెళ్ళి నేర్చుకోండి, నా సిన్సియర్ సజెషన్. యూట్యూబ్లో ఎవడో చెప్పాడు, ఆడు చెప్పాడు, యూట్యూబ్లో 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే మీకు రాదండి. కాన్సెప్చువల్గా మొత్తం మీరు నేర్చుకోవాలి దానికి సంబంధించి. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నారండి, లేకపోతే ఓజోన్ లేయర్ అన్నారు, దాని గురించి కొంత అండర్స్టాండింగ్ రావాలి కదండి. క్వశ్చన్ ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని దాంట్లో ఇంకొక కాన్సెప్ట్ని మిక్స్ చేసి క్వశ్చన్ అడుగుతాడు తప్ప గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ అడగడం. అది గుర్తించాలంటున్నానండి. నేను వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఒకటి చదివితే ఆ ఒక్క కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రాదు, దానికి 2, 3 కలిపేస్తాడండి వాడు. ఆ కలిపినప్పుడు మీకు అంత నాలెడ్జ్ రావాలి అంటే చదవడంలో మీకు విడ్త్గా అది కావాల్సింది, లోతు, డెప్త్ రావాలా. ఆ డెప్త్ వచ్చిన తర్వాత కలపాల, వేరే డాట్స్ని కనెక్ట్ చేయాలి. మీరు ఎక్కువసార్లు చదివితేనే మైండ్లో డాట్స్ కనెక్ట్ అవుతాయండి, లేకపోతే అవ్వవు కదండి. ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్తున్నారండి, యాక్సిడెంట్ చూసారండి, 10 ఏళ్ళ తర్వాత కూడా చెప్తారు, గుర్తొస్తుంది మీకు, ఇంపాక్ట్ పడింది దాని మీద. ఇంపాక్టెడ్ అంటే కదండి, ఇన్సిడెంట్ జరిగింది కదండి. ఆ చదివినప్పుడు కూడా ఏంటంటే మీరు చదివినప్పుడు కూడా అంటే స్ట్రెస్ఫుల్గా చదవాలి. స్ట్రెస్ లేకుండా చదువుతారంటారు చూసారా, స్ట్రెస్తో చదవాలి. స్ట్రెస్ ఎప్పుడు కూడా అంటే కొంతవరకు అవసరం. చాలామంది అంటే స్ట్రెస్ లేకుండా ఫ్రీగా చదవండి అంటారండి. ఫ్రీగా చదివితే చదువు రాదండి. ఎందుకు రాదంటే, ఎగ్జామ్ రేపు అనుకోండి, మీకు 10 రోజులు చదివేస్తారు తెలుసా మీరు పుస్తకాలన్నీ. ఎగ్జామ్ రేపు అంటే మీరు ఎలా చదువుతారో తెలుసా, చాలామంది ఎగ్జామ్ 1 day 2 days ముందు చదువుతారు కదండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు మీ ఇంట్లో పిల్లలు కానీ. ఆడు మొత్తం పుస్తకాలన్నీ తీసేసి చాలా స్పీడ్గా చదువుతాడు, ఫియర్తో చదువుతాడు, భయంతో చదువుతాడు, స్ట్రెస్తో చదువుతాడు, మొత్తం వచ్చేసి ఎగ్జామ్ రాసేస్తాడు వెళ్ళి. సార్ మా అబ్బాయి 2 రోజుల ముందే చదువుతాడండి, చాలా తెలివైనడు అన్నాడు, ఆడు వెళ్ళి రాస్తే 100 కొంత వస్తానే అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది ఇళ్లలో. మరి అదే పని 4 రోజులు ఎందుకు చేయడాడు? ఆ 4 రోజులు మిగతా 98 రోజులు అదే స్ట్రెస్ లేదు, భయం లేదు, రాసేస్తాం అన్న కాన్ఫిడెన్స్ అనుకోవచ్చుగా. కాదండి. వాడి ఉద్దేశం ఏంటంటే
కొంచెమే ఉంది కదా, ఇది 2 రోజులు సరిపోతుంది కదా, చదివేస్తాం అనుకుంటాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు కదా. మీరు అకాడమిక్స్లో నడుస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి లేకపోతే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, లేకపోతే మా అబ్బాయి 100 వచ్చినంత మాత్రానికి నాలెడ్జ్ ఉన్నట్టు ఎలా అవుతుందండి? మీరు టెంపరీగా 2 రోజులు చదివారు, గుర్తుపెట్టున్నారు, రాశారు, భోజనం చేశారు, కక్కేశారండి. వామిటింగ్ అండి. ఈటింగ్ అండ్ వామిటింగ్ ఏమండి అది అకాడమిక్ ఎగ్జామ్స్ అంటే? మీరు ఈట్ చేశారండి ఫుడ్, వామిట్ చేసేసారు, క్లియర్ అయిపోయింది అంతే. అకాడమిక్ ఎగ్జామ్లో మీకు 100 మార్కులు వచ్చినంత మాత్రం వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారా అంటే అవరు. చాలామంది అవరు కదా, చాలామంది అవరు. మీరు అలా ఈటింగ్ వామిటింగ్ గేమ్ ఆడకూడదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. అది మీరు ఏదో 1 డే మ్యాచ్ ఆడతారంటే ఎలాగా? ఆ టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు అండి, ఎగ్జామ్ ముందు రోజు ఒక అకాడమిక్ స్టూడెంట్ ఎలాగైతే చదువుతున్నాడో ఆ మ్యాచ్ని మీరు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆడాలి ఎగ్జామ్ బట్టి. అంటే మీరు చదివిన ప్రతిరోజు కూడా ఒక భయంతో ఉండాలి, ఒక స్ట్రెస్తో ఉండాలి, ఒక ప్రెజర్ ఉండాలి. ఈ సిలబస్ కంప్లీట్ చేయాలని ఉండాలి. సిలబస్ అయ్యేదాకా నేను పడుకోను, ఇది అవ్వాలి 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 అనుకున్నప్పుడు అది అయితే తప్ప ఆ టార్గెట్ డే వైజ్ పెట్టాలి. ఎప్పుడో నేను నెక్స్ట్ ఇయర్ రాస్తాను గ్రూప్ 2, నేను ఇప్పుడు నాకు ఎందుకు అన్నారనుకోండి, ఈ అకాడమిక్ ఎగ్జామ్స్లో ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి అండి, డెఫినెట్గా మీరు కొంత స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. మనని స్ట్రెస్తో కాన్ఫిడెన్స్తో మిక్స్ చేస్తూ రావాలి. అలా చదివినట్లయితే డెఫినెట్గా ఖచ్చితంగా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది ఒకటి చెప్తే రాదండి. సతీష్ అన్నవాడు చెప్తానో లేకపోతే మీరు జ్యోతి అన్న మేడం చెప్తానో రాదండి. ఆడు చదివే ఆడికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మీరు నిన్న చదివారండి, నిన్న యోగా చేశారండి ఒక 4 రోజులు, యోగా చేసిన తర్వాత మీ హెల్త్ బాగుంది, లేకపోతే మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, యోగా చేయడం వల్ల బాగుందన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. యోగా చేస్తే బాగుంటుందని నేను చెప్తే మీకు ఎందుకు అర్థమవుతుంది? ఆ కాన్ఫిడెన్స్తో మీరు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కంటిన్యూ చేస్తారు. ఓకే. కాన్ఫిడెన్స్ అనేది ఒక వ్యక్తి ఇస్తే రాదు, ఒక మనిషి చెప్తే రాదు. ఇన్స్పిరేషన్ వేరు, మోటివేషన్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. కాన్ఫిడెన్స్ అనేది నీ అచీవ్మెంటు, నీ చదువే నీ కాన్ఫిడెన్స్ని పెంచుద్ది. ఎస్, నేను నా ప్రౌడ్నెస్ ఉన్నాను, నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యారు కదండి, నేను చదివాను, నేను ఈ కంటెంట్ చదివాను, ఈ చాప్టర్ చదివాను, ఈ నాలెడ్జ్ వచ్చిందని ఆ ప్రౌడ్నెస్లోంచి కాన్ఫిడెన్స్ వస్తుంది బయటికి. ఒక మనిషి చెప్తే రాదంటే, నేను కూర్చోబెట్టి చెప్తే వస్తే ఇంకా చాలామందిని కూర్చోబెట్టచ్చు, వేల మందిని కాదంటే. సో అందువల్ల డెఫినెట్గా మీరు కొంత కాన్ఫిడెన్స్తోనూ కొంత స్ట్రెస్తోనూ టైం టేబుల్ పెట్టుకుని డిసిప్లైన్గా చదివినట్లయితే డెఫినెట్గా మీకు వచ్చే అవకాశం ఉంటుందంటే. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.